హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి. మీరు చూస్తున్నారు మన సేవ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మహిళలకి అదిరిపోయే శుభవార్తని మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. అదేమిటంటే అంగన్వాడీ ఉద్యోగ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయ్యింది. చాలా కాలంగా మహిళలు ఈ యొక్క అంగన్వాడీ ఉద్యోగ నోటిఫికేషన్ కోసం వేచి చూడడం అయితే జరుగుతుంది. ఎట్టకేలకు ఇప్పుడు అంగన్వాడీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. ఇది అప్లై చేసుకోవడానికి మీకు చివరి తేదీ వచ్చేసి జనవరి 2 తారీఖు 2025 వరకు మాత్రమే ఈ అప్లికేషన్ చివరి తేదీ ఉంది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేయండి. ఎందుకంటే టైం తక్కువగా ఉంది కాబట్టి ఈ వీడియో అనేది అందరికీ రీచ్ అవ్వాలి. సో తప్పకుండా మీరంతా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అదే విధంగా వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టేటటువంటి అంగన్వాడీ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది మీ వరకు రావడం జరుగుతుంది. ఇప్పుడైతే మనం ఈ నోటిఫికేషన్ యొక్క వివరాలు, ఏమేం అర్హతలు ఉండాలి, కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి, ఈ యొక్క నోటిఫికేషన్ లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎక్కడ ఖాళీలు ఉన్నాయి అనే పూర్తి వివరాలని నేను మీకు అందించడం జరుగుతుంది. వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి. మొదటగా అంగన్వాడీ ఉద్యోగ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనే విషయాన్ని నేను చెప్తాను. చూడండి, ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వన్ బర్త్ సర్టిఫికెట్ అనేది ఉండాలి. మీరు ఎప్పుడు పుట్టారు అనే సర్టిఫికెట్. రెండవది 10వ తరగతి మెమో. మీరు 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉన్నట్టయితే మీకు మెమో ఉంటుంది కదా, ఆ మెమో అనేది ఉండాలి. మూడవది కుల ధృవీకరణ పత్రం. 4 స్థానిక నివాస ధృవీకరణ పత్రం. ఇవి తప్పనిసరిగా మీ సేవలో తీసుకున్నవే అయి ఉండాలి. 5వది మీకు వివాహితురాలైతే వివాహ ధృవీకరణ పత్రం. మీకు మ్యారేజ్ అయినట్టయితే మీ యొక్క మ్యారేజ్ సర్టిఫికెట్ అనేది ఉండాలి. ఇంతకు ముందు ఏదైనా కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ అంగన్వాడీలో పనిచేసినట్టయితే అనుభవ పత్రం. చేయకపోతే అవసరం లేదు, చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ సర్టిఫికెట్ ఉంటే బెటర్. 7వది దివ్యాంగురాలైతే దానికి సంబంధించిన సర్టిఫికెట్. ఎవరైనా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్నట్టయితే వారికి సంబంధించిన సదరం సర్టిఫికెట్ ఉంటుంది కాబట్టి ఆ సర్టిఫికెట్. 8వది వితంతువులైతే భర్త మరణ ధృవీకరణ పత్రం. ఎవరైనా పెళ్ళైన ఆడవారి యొక్క భర్త ఏమైనా చనిపోయినట్టయితే వారికి సంబంధించినటువంటి డెత్ సర్టిఫికెట్ అనేది కూడా మీరు పెట్టాల్సి ఉంటుంది. ఈ 8 సర్టిఫికెట్స్ అనేది మీకు ఉండాలి. అయితే ఈ అంగన్వాడీ నోటిఫికేషన్ లో భాగంగా అప్లై చేసుకున్న తర్వాత జాబ్ వస్తే జీతం ఎంత ఉంటుందో కూడా నేను మీకు చెప్పడం జరుగుతుంది. చూడండి, అంగన్వాడీ కార్యకర్తకి 11,500, అంగన్వాడీ సహాయకులకి రూపాయలు 7,000 జీతం ఉంటుంది. ఇంటర్వ్యూ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ మెరిట్ ఆధారంగానే ఎంపిక చేస్తారు. ఎలాంటి పరీక్ష గానీ పెట్టరు. ఎటువంటి పరీక్ష లేదు, ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. ఫీజు అనేది అసలు ఇందులో ఉండదు. అభ్యర్థి స్వయంగా వెళ్ళి, ఎవరైతే అప్లై చేయాలి అనుకుంటున్నారో వారే స్వయంగా వెళ్ళి సిడిపిఓ కార్యాలయాల్లో తమ అప్లికేషన్ అందజేయాలి. బయోడేటాతో పాటు అన్ని విద్యా అర్హత, ఇతర సర్టిఫికెట్లు, జిరాక్స్ కాపీలపై గెజిటెడ్ ఆఫీసర్ తో అటెస్టేషన్ చేయించి ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయాల్లో అప్లికేషన్ అందజేయాలి. స్వయంగా మీరే వెళ్ళి ఇక్కడ అప్లికేషన్ తో పాటు నేను ఇందాక 8 డాక్యుమెంట్స్ చెప్పాను, అవన్నీ జిరాక్స్లు పెట్టేసి వాటి మీద గెజిటెడ్ ఆఫీసర్ సైన్ చేయించి ఈ ఐసిడిఎస్ కార్యాలయాల్లో మీరు అప్లికేషన్ అనేది అందజేయాలి. అయితే ఇవి ఎక్కడ ఉన్నాయి, మీరు ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి అనేది కూడా నేను చెప్తాను. చూడండి, ఈ పోస్టులను అప్లై చేసుకోవడానికి అర్హతలు ఒకసారి చూసుకున్నట్టయితే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. 10వ తరగతి కంపల్సరిగా పాస్ అయి ఉండాలి. స్థానికంగా నివసిస్తున్న వివాహిత మహిళలు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. అభ్యర్థుల వయస్సు తప్పనిసరిగా 21 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. 21 నుండి 35 వరకే ఉండాలి. అంతకన్నా ఎక్కువ ఉన్న వాళ్ళైతే ఇందులో అర్హత ఉండదు. ఇంటర్వ్యూ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఓకే, ఇక్కడ కింద చూడండి, ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కింద అన్నమయ్య జిల్లాలో 116 అంగన్వాడీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏ జిల్లా? అన్నమయ్య జిల్లాకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇది. ఇలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి జిల్లా, తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి జిల్లా నోటిఫికేషన్ వివరాలు మీకు కావాలంటే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. తర్వాత కామెంట్ సెక్షన్ లో మీ జిల్లా పేరుని పెట్టండి. నోటిఫికేషన్ రాగానే నేను మీకు వీడియో అనేది చేసి పెట్టడం జరుగుతుంది.
ఇక్కడ మొత్తం 11 ప్రాజెక్టుల పరిధిలో అంగన్వాడీ వర్కర్ పోస్టులు 11, మినీ అంగన్వాడీ వర్కర్ పోస్టులు 12, అంగన్వాడీ హెల్పర్ పోస్టులు 93 ఈ నోటిఫికేషన్ కింద భర్తీ చేయనున్నారు. ఆసక్తి గలవారు డిసెంబర్ 24 నుంచి ఎక్కడికక్కడ సిడిపిఓలు అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. దరఖాస్తులకు జనవరి 2, 2025 తేదీ తుది గడువుగా నిర్ణయించారు. బి కొత్తకోట, చిట్వేల్, ఎల్ఆర్పల్లి, మదనపల్లి, పీలేర్, రైల్వే కోడూరు, రాజంపేట, రాయచోటి, టి సుండుపల్లి, తంబల్లపల్లి, వాల్మీకపురం ప్రాజెక్టుల పరిధిలో ఈ పోస్టులను భర్తీ చేస్తారు. ఫ్రెండ్స్, ఇది ఈ యొక్క అంగన్వాడీ పోస్టులకి ఎలా అప్లై చేసుకోవాలి, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అనే ప్రతి వివరాలన్నీ కూడా మీతోని నేను చెప్పడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ ఇవాంటి వీడియో. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీ వరకు రావాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ వరకు రావడం జరుగుతుంది. ఇలాంటి లేటెస్ట్ అంగన్వాడీ ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా మీరు చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.